హలో గైస్, ఇప్పుడు మనం మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ డేటాను చూసాం. మ్యాప్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు దుర్గబాబు, ఏజ్ ఈక్వల్ టు 26, అడ్రస్ ఈక్వల్ టు బెంగళూరు అన్నాను. ఇక్కడ ఏంటి అంటే మనం స్టోర్ చేసే డేటా అనేది కీ వాల్యూ టైప్లో స్టోర్ చేస్తున్నాం. సో అలాంటి డేటా మీరు స్టోర్ చేయాలంటే మ్యాప్ యూస్ చేయాలన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేస్తుంది. మ్యాప్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఈ మ్యాప్ ఇంటర్ఫేస్ని 3 క్లాసులు ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట. సో అవేంటి అంటే హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్. సింపుల్గా మాట్లాడితే హ్యాష్ మ్యాప్ అనేది ఆర్డర్ ఫాలో అవ్వదు, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది, అండ్ అలాగే ట్రీ మ్యాప్ అనేది సార్టెడ్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. ఈ 3 క్లాసులని అర్థం చేసుకోవడానికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ మొబైల్లో కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు కనబడే కాంటాక్ట్స్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే అది ట్రీ మ్యాప్ ఫాలో అవుతుంది అనమాట. సో అందువల్ల అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కీ వాల్యూ పేస్ కింద స్టోర్ అయి ఉంటాయి. అదే కాంటాక్ట్స్ యాప్లో మీరు నేమ్తో సెర్చ్ చేసినప్పుడు నేమ్తో పాటు వాల్యూ కూడా వస్తుంది కదా. అక్కడ డేటా అనేది చాలా ఫాస్ట్గా రిట్రీవ్ అయిపోద్ది. ఎందుకు అలా అవుతుంది అంటే అక్కడ వాళ్ళు హ్యాష్ మ్యాప్ వాడతారనమాట. అక్కడ మనకు ఆర్డర్తో పని లేదు, జస్ట్ మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ అనే కీతో మనం తీసుకొస్తే సరిపోద్ది. అలాగే మనం రీసెంట్ కాల్స్లో చూస్తే అవి ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతాయి అనమాట. కాల్ వచ్చిన డేట్ని బేస్ చేసుకొని ఇన్సర్ట్ అయిపోతూ వెళ్తాయి. లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది. సో అంటే ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది అక్కడ. ఇప్పుడు మనం మ్యాప్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. మ్యాప్ కీ అనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను, వాల్యూ అనేది ఇంటిజర్ తీసుకుంటున్నాను. ఓకే, సర్చ్డ్ కాంటాక్ట్స్ అని పెడదాం నేము. సో మీ ఇష్టం ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ హ్యాష్ మ్యాప్ అయితే తీసుకుంటున్నాను. సో మ్యాప్ని అయితే ఇంపోర్ట్ చేయాలి. సో ఇందులో కొంచెం డేటాని యాడ్ చేద్దాం. మనం డేటాని యాడ్ చేయడానికి ఇక్కడ పుట్ అనే మెథడ్ వాడతాం అనమాట. 7995. ఓకే, సో అలాగే నేను కొంచెం అదర్ డేటా కూడా యాడ్ చేస్తున్నాను. బాబు 9908, టెక్స్ట్ అతుల్ 9573. ఓకే, searched contacts dot put wrong number. ఓకే, 0000. ఓకే, ఇప్పుడు మనం మ్యాప్ని ప్రింట్ చేద్దాం. searched contacts. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్స్తో వచ్చింది. అండ్ అలాగే ఇది హ్యాష్ మ్యాప్ కాబట్టి ఆర్డర్ ఏం ఫాలో అవ్వదు అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే అది ఏ ఆర్డర్ ఫాలో అవ్వలేదు, దానికి నచ్చిన ఆర్డర్లో ప్రింట్ చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దుర్గాకున్న ఫోన్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే గెట్ మెథడ్ వాడాలన్నమాట. system.out.println search contacts dot get వాడినప్పుడు మీరు ఏ కీని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో చెప్పాలి కరెక్ట్గా. సో ఇక్కడ నేను ఏ కీని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను, దుర్గా అనమాట. సో రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి దుర్గాకున్న వాల్యూ మనకి ప్రింట్ అయింది. ఓకే, సింపుల్. సో ఇక్కడ నేను రాంగ్ నెంబర్ అనే దాన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేయాలంటే మనం రిమూవ్ మెథడ్ వాడుకోవాలన్నమాట సింపుల్గా. సో సర్చ్ కాంటాక్ట్స్ డాట్ రిమూవ్. సో మీరు దేన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కీ అయితే పాస్ చేయాలి. సో ఇక్కడ ఏం పాస్ చేయాలి అంటే రాంగ్ నెంబర్ అనే కీని పాస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి రాంగ్ నెంబర్ అనేది మ్యాప్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో సేమ్ అనమాట, మ్యాప్ స్ట్రింగ్ ఇంటీజర్. సో ఇక్కడ నేను ఏం పెడుతున్నానంటే రీసెంట్ కాల్స్ అని పెడుతున్నాను, ఇది ఈక్వల్ టు న్యూ లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో సింపుల్గా ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, వేరియబుల్స్ చేంజ్ చేయాలి కదా మనం. రీసెంట్ కాల్ logs. ఓకే,
నా ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో రన్ చేస్తున్నాను. సో మనం ఏదైతే ఆర్డర్లో ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు మనం ట్రీ మ్యాప్ని ఇంప్లిమెంట్ చేద్దాం. మ్యాప్ స్ట్రింగ్ ఇంటిజరే పెడుతున్నాను. ఓకే, సో కాంటాక్ట్ లిస్ట్ అని పెట్టుకోవచ్చు, న్యూ ట్రీ మ్యాప్. సో నేను ఇక్కడ సేమ్ డేటాని మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాను. ఓకే, సో వేరియబుల్ చేంజ్ చేస్తున్నాను. కాంటాక్ట్ లిస్ట్ డాట్ పుట్, కాంటాక్ట్ లిస్ట్ డాట్ పుట్, కాంటాక్ట్ లిస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు, ట్రీ మ్యాప్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. సో కీస్ సార్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, రెండు ఉన్నాయి కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకి ఇక్కడ ఉన్న కీస్తో సార్ట్ చేసి ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ చేసి చూద్దాం. మనకి యాస్టీస్ ఫోన్ బుక్ ఎలా వర్క్ అవుతుందో అలాగే వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, సార్ట్ చేసింది, ప్రింట్ చేసింది. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నల్ అనేది యాడ్ చేయొచ్చా లేదా. సో నల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పుట్ నల్, వాల్యూ కూడా నల్లే పెట్టాను. ఓకే, ఒక నల్ అయితే తీసుకుంటుంది జనరల్గా. సో ఇక్కడ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్లో కూడా మనకి నల్ అనేది తీసుకుంటుంది, ఒక నల్. వన్ నల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎలాగో మనకు తెలుసు ట్రీ మ్యాప్ అయితే యాక్సెప్ట్ చేయదు. రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నల్ అయితే తీసుకుంది, ఇక్కడ కూడా నల్ తీసుకుంది. సో ట్రీ మ్యాప్లో కూడా పెట్టి చూద్దాం. ఫర్ షూర్ మనకి ఎర్రర్ అయితే వస్తుంది, నల్ నల్, ఎందుకంటే ఇక్కడ సార్ట్ చేస్తుంది కాబట్టి నల్ అనేది త్రో చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. సో ప్రెసెంట్ అయితే దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మనం డూప్లికేట్కి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అతుల్ అనే దానికి వేరొక నెంబర్ అసైన్ చేస్తున్నాను. సేమ్ కీ అని అతుల్ అనే కీకి వేరొక నెంబర్ ఇస్తున్నాను. ఏం ఇస్తున్నానంటే 1111 అని ఇస్తున్నాను. ఓకే, రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది అంటే ఏదైతే మనం లాస్ట్ అప్డేట్ చేసామో అది అప్డేట్ అయిపోతుంది అనమాట. అంటే ఈ అతుల్ అనే వాల్యూకి ఫస్ట్ 9573 ఇచ్చాం, దాన్ని సెకండ్ టైం ఇచ్చిన కీలో ఉన్న వాల్యూ అనేది రీప్లేస్ చేస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది అన్ని మ్యాప్స్కి వర్కౌట్ అవుతుంది అనమాట. లైక్ ఏం చేస్తుంది అంటే అది ఎగ్జిస్టింగ్ వాల్యూని రీప్లేస్ చేసేస్తుంది డూప్లికేట్ ఇచ్చినప్పుడు. ఇది అన్ని మ్యాప్స్లో వర్క్ అవుతుంది ఇలాగే. ఓకే, దట్స్ ఇట్.